నిజంగా కళ్యాణ్ పరిస్థితి తలుచుకుంటే నాకు చాలా జాలేస్తుందబ్బా! చాలా జాలేస్తుంది. చాలా బాధగా ఉంది. ఏ జన్మలో ఏ పాపం చేశాడో గాని, ఏ జన్మలో ఏ పాపం చేశాడో, ఏ ముహూర్తాన 'బిగ్ బాస్' గెలిచాడో గాని, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి సాఫ్ట్ టార్గెట్ అయిపోయాడనమాట. ఏం అనట్లేదు, ఏం మాట్లాడట్లేదు కదా అని చెప్పి సాఫ్ట్ టార్గెట్ చేసేస్తున్నారు. ఒక పక్కేమో ఆ అబ్బాయికి సాంగ్ రిలీజ్ టెన్షన్ ఉంది. ఆ సాంగ్ హిట్ అవుద్దో లేదో అనే ఒక టెన్షన్ ఉంది. ఇటు పక్కేమో అర్థం చేసుకోలేకపోతున్నారు మ్యూచువల్ ఫ్యాన్స్. మ్యూచువల్ ఫ్యాన్స్ ఏమో తనూజాని పట్టించుకోవట్లేదు, వినయాతో వెళ్ళిపోతున్నావు, ఈ వియానాతో వియానా అనుకుంటా. ఆ వియానాతో ప్రయారిటీ ఇస్తున్నావు, తనూజాని పట్టించుకోవట్లేదు, వాళ్ళు సావదొప్పుతున్నారు. ఇంకో పక్కేమో ఈ తనూజ గారి టాక్సిక్ ఫ్యాన్స్ ఏమో మా తనూజ లేకపోతే వాడికి దిక్కు లేదు, మా తనూజ లేకపోతే వాడికి ఏం లేదన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. ఈ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమో ఈ వీళ్ళ అనే మాటలకి ట్రిగ్గర్ అయిపోయి మా మీద పడతారు. మా మీద కళ్యాణ్ మీద వెళ్ళి మా కళ్యాణ్కి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, కళ్యాణ్కి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి కళ్యాణ్ మీద పడతారు. ఏంటిది నాకు అర్థం కాగలుగుతాను. ఆ అబ్బాయి నలిగిపోతున్నాడు అనే విషయం మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? సరే, తనూజ గారు టాక్సిక్ ఫ్యాన్స్ అనేది పక్కన పెట్టండి. మ్యూచువల్ ఫ్యాన్స్ అయినా కళ్యాణ్ ఇండివిజువల్ ఫ్యాన్స్ అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అని వాళ్ళ గోల, తనూజని పట్టించుకోవట్లేదని వీళ్ళ గోల. మధ్యలో కళ్యాణ్ నలిగిపోతున్నాడు రా అబ్బాయి అని చెప్తే ఒక్కరు కూడా అర్థం చేసుకోవడం లేదు. సాంగ్ రిలీజ్ టెన్షన్లో ఆ అబ్బాయి ఉంటే పట్టించుకోవట్లేదంటే పట్టించుకుని ఏం చేయాలి? ఇప్పుడు నాకు అర్థం కాలేదు. తనూజని పట్టించుకుని ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు తనూజని పట్టించుకోవడం అంటే ఏంటి? వెళ్ళి ఇంట్లో కూర్చోవాలా? తనూజ వాళ్ళ ఇంట్లో కూర్చొని తనూజ మొహం చూస్తూ కూర్చోవాలా పట్టించుకోవడం అంటే? చెప్పండి నాకు. ఇప్పుడు తన కెరియర్ ముఖ్యమా, తనూజ ముఖ్యమా? తనూజ ముఖ్యమే కాదని చెప్పను, తనూజ ముఖ్యమే. కానీ కెరియరే లేకపోతే తను ఎక్కడి నుంచి వస్తుంది? తనూజ కళ్యాణ్ పక్కన ఉండాలి అంటే కెరియర్లో తను సక్సెస్ అవ్వాలి. అది మీకు ఎందుకు అర్థం కావడం లేదు? మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పటికి 100 సార్లు చెప్పుంటానా? 200 సార్లు చెప్పుంటానా? ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది, దానికి 3 సంవత్సరాలు టైం ఉంది, 4 సంవత్సరాలు టైం ఉంది, అప్పటిదాకా ఆగండి రా బాబు అని చెప్తే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు? తనూజ అంట వచ్చేసి కళ్యాణ్ పేరు మ్యూట్ చేసిందంట, కళ్యాణ్ పేరు ఏదో చేసేసిందంట, దానికి వచ్చి నాకు సమాధానం చెప్పమని నన్ను అడుగుతున్నారు. నేనేం చెప్పాలి సమాధానం ఏంటో మీకు తెలీదా? చూస్తున్న వాళ్ళకి మీకు తెలీదా సమాధానం? తనూజ అలా చేస్తుందే? మరి అంత నమ్మకం లేనప్పుడు ఎందుకు ఇష్టపడ్డారు? నాకు అర్థం కాదు. మీరు ఎందుకు ఇష్టపడ్డారు? అంత నమ్మకం లేనప్పుడు వదిలేయాల్సింది కదా, వదిలేయచ్చు కదా. ఎందుకు ఇష్టపడ్డం? నమ్మకం లేని చోట ఇష్టం ఉండదని చెప్పి 100 సార్లు చెప్పాను, వినరు. మళ్ళీ వచ్చి నాకు ఇంత కామెంట్లు పెడతారు, కళ్యాణ్ కింద కామెంట్లు పెడతారు. నేనే ఇంత చిరాకు పడుతున్నాను, నాకే ఇంత చిరాకు వేస్తుంది, నేనే ఇంత నలిగిపోతున్నాను అంటే పాప కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఎంత బాధపడి ఉంటుంటాడు, ఎంత నరకం అనుభవిస్తుంటాడు అబ్బాయి. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మ్యూచువల్ ఫ్యాన్స్ని అడుగుతున్నా, ఇండివిజువల్ ఫ్యాన్స్ని అడుగుతున్నా. ఇండివిజువల్కి వేరే క్వశ్చన్, మ్యూచువల్కి వేరే క్వశ్చన్స్ ఉన్నాయి. ముందు ముఖ్యంగా మ్యూచువల్ ఫ్యాన్స్ దయచేసి తనూజ గురించి కళ్యాణ్ అడగద్దు, తనూజ గురించి కళ్యాణ్కి ఎటువంటి ప్రెజర్ పెట్టద్దు. మీకు నన్ను అడగద్దు దయచేసి. నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, నాకు క్లారిటీ ఉందిరా బాబు, అది అంతా జరగాల్సిన టైంలో జరుగుతురా బాబు అని చెప్తే ఎవ్వడూ అర్థం చేసుకోడు. దయచేసి చెప్తున్నాను, కళ్యాణ్ బతకనివ్వండి కాస్త ప్రశాంతంగా. వద్దు, ఇప్పుడు తనూజ గురించి టాపిక్ తీయద్దు దయచేసి. కళ్యాణ్ మీద ప్రెజర్ పెట్టద్దు. తన కెరియర్ తను చూసుకుంటున్నాడు, అంతా సవ్యంగా జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్మండి, అంతా సరిగ్గా జరుగుతుంది. కాకపోతే టైం పడుతుంది. ఇది నేను చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు కెరియర్ చూసుకోవాల్సింది పోయి తన కెరియర్ మీద ఫోకస్ పెట్టాల్సిన సిచ్యువేషన్లో మీరు ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నారు అబ్బాయిని? అటు ఇండివిజువల్ ఫ్యాన్స్ ఏమో నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని చెప్పేసి డైరెక్ట్ కళ్యాణ్ని అంటారు. మీరే ఫ్యాన్స్ అని అసలు నాకు అర్థం కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని చెప్పి మీరు ఇష్టపడే వ్యక్తికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని చెప్పేసి మీరు ఆ అబ్బాయితో డైరెక్ట్ చెప్తారా? అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడానికి ఆ అబ్బాయి ఏం చేశాడు నాకు అర్థం కాగలుగుతాను. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడానికి తనూజ చీ అని చెప్పి మొహం మీద రిజెక్ట్ చేసి వెంట పడితే అది సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం. తనూజ ఏమన్నా నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నా ఫ్రెండ్వే కాదని చెప్పేసి ముఖం మీద చెప్పేసి వెళ్ళిపోయిందా? జీవితాంతం కలిసి ఉంటామని చెప్పి తనూజనే చెప్పింది కదా చాలాసార్లు. తనూజ వైపు నుంచి కూడా జీవితాంతం మేము కలిసే ఉంటాం, మేము బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటామని చెప్తుంది కదా తనూజ. మరి తనూజ ఆ మాట చెప్తున్నప్పుడు కళ్యాణ్ ఆ మాట చెప్పడంలో తప్పేముంది? సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడానికి ఏముంది అక్కడ? నాకు చెప్పండి. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు?
మీకు దండం పెట్టి అడుగుతున్నాను, దయచేసి ఆ తనూజ గారి ఫ్యాన్స్ని వదిలేయండి, వాళ్ళ టాక్సిక్ ఫ్యాన్స్ని, ఆ సూర్యుడిని వదిలేయండి, అందరు కలిసి ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని, ఆ ముద్దమందారం పెద్ద మనిషి అందరిని వదిలేయండి. అందరూ కలిసి చేయిస్తున్నారు, ఆ విషయం నాకు తెలుసు. కాబట్టి మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. కళ్యాణ్ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, తనూజని వదిలేయండి ప్రస్తుతానికి. తనూజ టాపిక్ని మైండ్లోంచి తీసేయండి. వాళ్ళ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు సక్సెస్ అయ్యేలా చూడండి చాలు. మీరు ఇంకేం చేయాల్సిన పని లేదు, ఇంకేమీ వాళ్ళ గురించి అడగాల్సిన పని లేదు. తనూజ ప్రాజెక్ట్ వచ్చిందా, మీరు సక్సెస్ చేయండి. కళ్యాణ్ ప్రాజెక్ట్ వచ్చిందా, సక్సెస్ చేయండి. ఇదొక్కటి ఆలోచించండి, ఇదొక్కటే మీరు మైండ్లో పెట్టుకోండి, ఇంకేం అవసరం లేదు. అంతా దానంతగా జరిగిపోతుంది. ఓకేనా? ప్లీజ్ ఇకనైనా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక నుంచి తనూజ గురించి, కళ్యాణ్ గురించి, వాళ్ళిద్దరి గురించి డౌట్స్ నన్ను అడగద్దు. ఓకేనా? డౌట్స్ నన్ను అడగద్దు. ఎటువంటి ఇది వచ్చినా సరే మీరు నమ్మకం ఉంటేనే అభిమానించండి. ఎలాంటి సిచ్యువేషన్స్ మీకు కంటికి కనిపించినా సరే. నాకు నమ్మకం ఉంది కాబట్టి ఏం కనిపించినా నేను నమ్మను. మీకు ఆ నమ్మకం లేకుండా పోతుంది. ఇంకేంటి, మీరు నమ్మకం లేకపోతే మీరు ఇంకా అభిమానించే లాభం ఏముంది? మీరు అభిమానులు అవుతారా? లేదు కదా. కాబట్టి చెప్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. కళ్యాణ్ని తన కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయనివ్వండి. మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని పక్క నుంచి ఒకరు దొబ్బుతారు, ఇంకొక పక్క ఏమో నువ్వు తనుజను పట్టించుకోవట్లేదు ఇంకొకరు దొబ్బుతారు. ఆ నెగిటివ్ ఆ హేటర్స్ ఏమో ఇంకో రకమైన టార్చరు. ఇవన్నీ వద్దు. ఆ హేటర్స్ ఎలాగో మారలేండి, అది వేరే విషయం. కనీసం మీరన్నా మారండి, మీరన్నా బాగుపడండి, కళ్యాణ్ బాగుపడినివ్వండి. ఓకేనా? ప్లీజ్.